బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మార్చి నెలలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంటుంది అని తెలియజేస్తున్నాను. గతములో కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి దానివల్ల కొన్ని స్తబ్దతగా ఎక్కడివక్కడ ఉండేటువంటి వాటి వల్లను ఈ మాసములో ఒక కొలిక్కి వచ్చేటువంటి విధానముగా ఉండబోతున్నాయి. గత నిర్ణయాలు ఒకవేళ మేము ఏదైనా పొరపాటుగా తీసుకున్నామేమో అనేటువంటి భావన కలిగినప్పటికీ కూడా ఈ మాసములో అవి అప్పుడు తీసుకున్నవి తప్పు నిర్ణయాలు కాదు, ఇప్పుడు చాలా యోగవంతముగా అవే పనికొస్తున్నాయి అనేటువంటి విధానముగా వీళ్ళ యొక్క మార్గము ఉండబోతున్నది. అవసరానికి ధనము అందటం అనేటువంటిది జరుగుతుంది. అనూహ్యముగా కొన్ని చోట్ల ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాల వలన మంచి లాభాలు అనేటువంటిది పొందుతారుగాక. వీళ్ళు ఎప్పుడో కొన్నటువంటి భూములకు విలువ రావటము కానీ, లేదా అనూహ్యముగా ఉన్నట్టుండి మనము అమ్ముతూ ఉండేటువంటి దానికి వాళ్ళు ఎక్కువ వెలబెట్టి కొనుక్కోవడం వలన కానీ ఏదో ఒక రూపకముగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అయితే చాలా మంచి లాభాలు అనేటువంటిది వీళ్ళు పొందుతారు అని తెలుస్తూ ఉన్నది. ఇక రావాల్సినటువంటి డబ్బు ఒక చోట ఇబ్బంది పడి రాకుండా ఉండేటువంటి దాని వలన చిన్న మనఃక్లేశం అనేటువంటిది జరగవచ్చును ఈ మాసములో. అంతేకాకుండా ఎవరో ఒకరు చేయూతని ఇస్తాము, మేమున్నాము, మనము కలిసి చేద్దాము అనేటువంటి వాళ్ళు మాట చెప్పి మాట తప్పిన దాని వలన ఇంకొక మార్గం అనేటువంటిది ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరము వీళ్లకు ఏర్పడుతుంది. సహకరించేటువంటి వాళ్ళు సహకరించకపోగా అందువలన ఇంకొక మార్గం ఎత్తుక్కుంటారు వీళ్ళు. ఆ కీలకమైనటువంటి మార్పు ఎత్తుక్కోవడము వల్లనే వీళ్లకు ఒక ఉన్నతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అక్కడ తీసుకున్న నిర్ణయము నీచత్వము భంగమై రాజయోగము పట్టినట్టుగా వీళ్లకు మేలు జరగడానికి చాలా దోహదపడుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. విపరీతమైన శారీరకమైన శ్రమ ఉంటుంది, కానీ రావాల్సినంత వెలుగు రాలేదే మనకు గొప్పతనము అనేటువంటిది ఆలోచన వీళ్లకు ఉంటుంది. ఒకప్పుడు వెలిగినటువంటి వెలుగుకు ఇప్పుడు వెలుగుతున్నటువంటి దానికి ఏమిటి మన పరిస్థితి అని చిన్నపాటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది మనస్సులో. కానీ ఎక్కడా ఆందోళన చెందాల్సినంతటి పని ఏమీ లేదు. ఎందుకు? ఉగాది పండుగ తర్వాత నుండి మహాద్భుతముగా ఉండబోతున్నది వీళ్లకు. గురువు మేషములోకి వచ్చినటువంటి తర్వాత ఇంకా యోగాలు పెరుగుతాయి వీళ్లకు. తప్పకుండా మేలే జరుగుతుంది గాక ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక వివాహాది ప్రయత్నాలు, వివాహ శుభకార్యాల ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు లక్షణంగా చేసుకోవచ్చును. కొంతవరకు సఫలీకృతులు అవుతారు తప్పకుండా. ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా ఏమైనా స్థాన చలనం అనేటువంటిది కలగవచ్చునేమో అనే విధముగా ఉన్నది. అయితే మంచి చోటికే వెళతారు, అది కూడా మంచిగానే ఉంటుంది. వీళ్ళకు ఇబ్బందులేమీ ఉండవు. వీళ్ళ సంతానానికి ఒక గుర్తింపు అనేటువంటిది రావటం జరుగుతుంది. తులారాశి వాళ్ళ యొక్క సంతానానికి కనుక అది కూడా ఒక రకంగా వీళ్లకు ఆనందం అనేటువంటిది కలుగుతుంది. వీళ్లకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు,
కాకపోతే అప్పుడప్పుడు శారీరకముగా చిన్నపాటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దానివలన మనస్సు ఏమవుతుందో ఏమో అనేటువంటి భయాందోళనలో ఉంటారు గాక. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా పూర్ణ ఆరోగ్యవంతులుగానే ఉంటారు. మేలు జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకోవటానికి ఒక మార్గము అనేటువంటిది స్వతంత్రంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక. వీళ్ళు చిన్నపాటి మనఃక్లేశం అనేటువంటిది సంతానము వలన ఉండవచ్చు. ఎవరి వలనో సంతానంలో ఒకరి వలన మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయానికి భావోద్వేగాలలో అనుకోవటము, తర్వాత మళ్ళీ సరేలే అనుకుని ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక. వీళ్లకు భూముల వలన కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది గాక. దూర ప్రయాణాలు అనేటువంటివి చేసుకోకుండా ఉంటేనే మంచిది. విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి ఇదిగా ఉన్నది. కానీ మీ పక్కన ఉండేటువంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నాను. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? వీళ్ళు పరిహారము చేసుకోవాల్సినటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏది చేస్తే మేలు అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే శ్రీ మహావిష్ణువును ఆరాధించడము చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆయనకు ఎటువంటి పూజలు చేసినా పరమ సంతోషమే. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు.